హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ సర్వీ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. హరిహర వీరమల్లు మూవీ ఫైనల్ గా చూసాం. ఇది ఒక స్పాయిలర్ డిస్కషన్ అండి. అంటే స్టోరీ అండ్ సీన్స్ ఏమి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయను కానీ కొన్ని సీన్స్ గురించి లిమిట్ గా మాట్లాడుకుందాం. సో మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. అండ్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, హరిహర వీరమల్లు అనేవాడు ఒక దొంగ. సో తను దొంగతనాలు చేస్తాడని చెప్పి ఒక రాజు కోహినూర్ డైమండ్ ని దోచుకురమ్మని చెప్తాడు. ఆ డైమండ్ ఢిల్లీ దగ్గర ఔరంగజేబ్ అనే రాజు దగ్గర ఉంది అని క్లియర్ గా చెప్పి దాన్ని దోచుకురమ్మని ఒక పని అప్పగిస్తాడు. సో దాన్ని హీరో దోచుకురావాలి. బట్ హీరోకి అదొక్కటే కాకుండా వేరొక రీజన్ కూడా ఉంటుంది. ఆ రీజన్ వల్లే ఢిల్లీకి వెళ్ళాలనుకుంటాడు. సో ఆ రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా లేటర్ పార్ట్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అది ఓవరాల్ గా స్పాయిలర్ లేకుండా చెప్పుకునే స్టోరీ. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఓవరాల్ గా చెప్పాలంటే అంతగా బాగాలేదండి. పార్ట్స్ గా చూస్తే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే. సో మూవీ ఫస్ట్ హాఫ్ లో ఏమేమి బాగున్నాయో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్సే బాగుంటాయి. ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ బాగుంది. మెయిన్ గా కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మొత్తం చాలా బాగా కొట్టారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా కొడతారని. ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చెప్తూ వచ్చాం సాంగ్స్ నాకు నచ్చలేదు, ఒక సాంగే నాకు నచ్చింది అని. బట్ బీజిఎంతో కీరవాణి గారు మూవీని లేపారు. బట్ మూవీలో కంటెంట్ లేకపోతే ఎంత లేపినా ఏం ఉపయోగం ఉండదు. అదే ఈ మూవీ ప్రూవ్ చేసింది. పార్ట్స్ గా బాగుంది. అది కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో సెకండ్ హాఫ్ గురించి బాగున్న సీన్స్ మాట్లాడుకుంటే, ఇందులో ఆ యజ్ఞం సీన్, ఆ వూల్ఫ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఫన్ అండ్ ఆ ఆంది సీన్ కంటే ముందు ఒక ఫైట్ సీన్, అదే మన కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ సీన్, ఆ సీన్స్ బాగుంటాయి. అక్కడ ఆ ఫైట్ సీన్ తోనే ఈ పార్ట్ 1 ఎండ్ చేస్తే బాగుండేది. బట్ ఆ నెక్స్ట్ సీన్ అబ్బో వర్ణాతీతం. మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చిన్న సైజ్ ఆర్ఆర్ఆర్ బాండ్ ని ఎస్టాబ్లిష్ చేశారు, బట్ డిఫరెంట్ గా. అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏదైతే ఉందో అది మామూలు బ్యాడ్ కాదు. సో దీన్ని బట్టి సెకండ్ హాఫ్ గురించి నేను కూడా రాడ్డు కుక్కరాడ్డు అనే పదాలు అవైలబుల్గా వాడగలను. అంతకుముందు ఒక రివ్యూలో నేను చెప్పినట్టుగా గుర్తు, అంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. బట్ ఆ తర్వాత నేను ఆ వర్డ్స్ ని యూజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేస్తుంటారు. మనం కూడా చాలా కష్టపడి సంపాదించిన అమౌంట్ తోనే మూవీ చూసి ఎంటర్టైన్ అవ్వాలని వెళ్తాం. నేను కూడా అలాగే వెళ్ళాను. మనకు నచ్చితే మామూలుగా పొగడం, బట్ నచ్చలేదంటే బాగాలేదని చెప్తే అయిపోతుంది కదా, ఎందుకు దారుణంగా ట్రోల్ చేయడం, ఎటకారంగా మాట్లాడడం అనే థాట్ రేజ్ అయ్యి నేను కూడా నెమ్మదిగా చెప్పడం స్టార్ట్ చేశా. అంటే నార్మల్ గా ఇప్పటి వరకు బాగలేని మూవీస్ కి రివ్యూస్ ఇవ్వకుండా వచ్చాను. అండ్ ఈ మధ్య నచ్చలేదు అని సున్నితంగా చెప్తున్నా, బాగలేనిది బాగలేదు, సరిగ్గా తీయలేదని కూడా చెప్తున్నా. సో ఎగ్జాగరేట్ చేయకుండా వెరీ నార్మల్ గా మూవీ నాకు పర్సనల్ గా నచ్చకపోతే నా ఒపీనియన్ క్లియర్ గా చెప్తున్నా. ఈ వీడియో నాట్ ఓన్లీ రివ్యూ, ఇంకా చాలా స్పాయిలర్ డిస్కషన్ చేస్తున్నా. క్రిష్ జాగలమూడి గారు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత జ్యోతికృష్ణ గారు టేకప్ చేసి చాలా కష్టపడి వర్క్ చేశారు. మూవీని లేపుదాం అనుకున్నారు. వాళ్ళ కష్టం జెన్యునే, బట్ అది నా వరకు వర్కౌట్ అవ్వలేదండి. నాకు మూవీ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగుండడం వలన కొద్దిగా చూడగలిగాం. చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. అండ్ అఫ్ కోర్స్ నేను వెళ్ళింది కళ్యాణ్ గారి కోసం. ఆయన స్క్రీన్ మీద నేనైతే ఎంజాయ్ చేశా, అంతవరకే. అండ్ ఎలాగో విఎఫ్ఎక్స్ గురించి మూవీ చూసిన తర్వాత బాగలేదని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఒక భయంకరమైన రియలైజేషన్ ఏంటంటే, వాళ్ళు పోస్ట్ పోన్ చేసి టైం తీసుకొని చేస్తేనే ఈ రేంజ్ లో ఇప్పుడు చూసిన విధంగా ఆ విఎఫ్ఎక్స్ ఉంటే, దెన్ అప్పుడు ఆ టైంలో ఈ మూవీ విఎఫ్ఎక్స్ ఎలా ఉందో ఊహిస్తేనే భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. సో సెకండ్ హాఫ్ లో ఆ గుర్రం సీన్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా వర్స్ట్ గా ఉన్నాయండి మూవీలో. అంటే వాళ్ళకు ఐడియా ఉంది ఈ మూవీ సెకండ్ హాఫ్ లో చాలా జర్నీ ఉంటుంది, దానికోసం విఎఫ్ఎక్స్ యూజ్ చేయాలని. అదే రియల్ లొకేషన్ లో తీయాలంటే కష్టం. అండ్ గట్టిగా సెట్స్ వేసి ఖర్చు పెట్టాలన్నా కష్టం, టైం కుదరదు. ఎందుకంటే కళ్యాణ్ గారు బిజీ. సో తప్పక గ్రీన్ స్క్రీన్ లో ఒకే లొకేషన్ లో షూట్ చేశారు. అండ్ దాని అవుట్పుట్ రావాలంటే కంప్లీట్గా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో దానికి టైం అండ్ మనీ పెట్టడానికి ఆల్రెడీ లేట్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి సో ప్రెజర్ ఎక్కువైపోతుందని ఇక తప్పని పరిస్థితుల్లో ఈ మూవీని తెలిసి మూవీ టీం రిలీజ్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంత డీప్ స్పాయిలర్స్ ఉంటాయి, వద్దు అనుకుంటే ఆపేయండి. కొన్ని మూవీ రివ్యూస్ చూశాను, స్టోరీ డీవేట్ అయిపోయింది అని అంటున్నారు. మూవీ బాగలేదు అనేది వాళ్ళతో పాటే ఒప్పుకోవచ్చు, బట్ స్టోరీ మారిపోయింది అనేది ఎలా చెప్తున్నారు? అసలు ఈ స్టోరీ 2 ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి కోహినూర్ తీసుకురావడం, రెండోది ఒక ఫ్యామిలీని కాపాడడం. ఆ ఫ్యామిలీని కాపాడడానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి అది తన ఫ్యామిలీయే, తనని పెంచి పోషించిన ఫ్యామిలీ. ఇంకొకటి అంతకంటే ముఖ్యమైనది, వాళ్ళు బ్రతికుంటే సనాతన ధర్మం పరిరక్షించబడి ఉంటుంది, హరిహర వీరమల్లు లాంటి వాళ్ళని ఇంకా తయారు చేస్తారు అని హీరో నమ్ముతాడు కాబట్టి. సో కోహినూర్ ఒక్కటే కాదు, దాంతోపాటు ఫ్యామిలీ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూడా హీరో వెళ్తాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఇది డైరెక్టర్ గారు అనుకున్న యాక్చువల్ మూవీ స్టోరీ అండ్ కాన్సెప్ట్. సో అదే మనకు మూవీలో చూపించారు. బట్ లేదు ఓన్లీ కోహినూర్ మాత్రమే దొంగిలించాలి,
మిగతావి ఇందులో పెట్టకూడదు, ఆ ఎక్స్ట్రాలన్నీ ఉండకూడదు అంటే ఎలా? వాళ్ళు అనుకున్న స్టోరీ అదే అని క్లియర్గా మూవీలో చూపిస్తున్నారు. బట్ అది కంపెల్లింగ్గా ఎంగేజింగ్గా చెప్పలేకపోయారు. యాక్చువల్గా హిస్టరీ పరంగా వాళ్ళు చెప్తున్న స్టోరీ రైట్ వన్. అంటే అక్బర్ కొడుకు జహాంగీర్ కొడుకు షాజహాన్, అదే తాజ్మహల్ కట్టించిన ఆయన. సో వాళ్ళ ముగ్గురు టైంలో జిజియా ట్యాక్స్ అనేది లేదు, యాక్చువల్గా తీసేశారంట. అది మూవీలో క్లియర్గా చెప్పారు, అది నిజం కూడా. బట్ ఎప్పుడైతే ఔరంగజేబ్ తన బ్రదర్ని చంపేసి వాళ్ళ నాన్న షాజహాన్ని జైల్లో పెడతాడో, తను కింగ్డమ్ రూల్ చేస్తాడో, మళ్ళీ అప్పుడు జిజియా ట్యాక్స్ ని రీఇన్స్టేట్ చేశాడు, అంటే మళ్ళీ ప్రారంభిస్తాడు. అది హిస్టరీ. జిజియా ట్యాక్స్ అంటే తెలియని వాళ్ళకు, ఆ ట్యాక్స్ అంటే పన్ను కట్టాలి. పన్ను అంటే ఇన్కమ్ మీద కాదు, నాన్ ముస్లిం అయినందుకు, అంటే ఓన్లీ నాన్ ముస్లిమ్స్ మాత్రమే కట్టాలి, అంటే ఓన్లీ ఆ టైంలో ఉన్న హిందూసే కట్టాలి. అలా కట్టకుండా ఉండాలి అంటే మతం మార్చుకోవాలి. మతం మార్చుకోము, ట్యాక్స్ కట్టము అని కట్టకపోతే సివియర్ పనిష్మెంట్స్ ఉండేవి. సో ఇది అప్పటి వర్స్ట్ రూల్ అండర్ ఔరంగజేబ్. మూవీలో ఎగ్జాగ్రేట్ చేసి ఏది చెప్పలేదు, అవి కరెక్ట్ గానే చెప్పారు. జస్ట్ ఔరంగజేబ్ అలా చేశాడు అనేది క్లియర్ గా మూవీలో చెప్పారు. అండ్ క్రిష్ గారు ఉన్నప్పుడు, క్రిష్ గారి టైంలో ఓన్లీ కోహినూర్ దొంగతనమే ఉండొచ్చేమో, బట్ దానికోసం తను ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు వెళ్ళాలంటే అక్కడ ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ జ్యోతికృష్ణ గారు, కళ్యాణ్ గారు ఈ జర్నీలో ఈ స్టోరీని ఇంక్లూడ్ చేశారు. అంటే తను వెళ్లే మార్గంలో ఇలాంటివి జరిగితే హీరో ఏం చేస్తాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది ఈ స్టోరీలో చూపించారు. సో ఇందులో డీవియేషన్స్ ఏమున్నాయి, అవేమీ కొత్త ప్రాబ్లమ్స్ కాదు కదా, ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఊడిపడ్డాయి, ఏవేవో వస్తున్నారా అని అనుకోవడానికి. వాళ్ళ మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీయే అది. సో నా వరకు ఆ స్టోరీ అండ్ కాన్సెప్ట్ బాగుంది, కానీ సరిగ్గా వావ్ ఫ్యాక్టర్ తో ఎక్స్ట్రాడినరీగా చూపించలేకపోయారు. అందులో మేజర్ డ్రాబ్యాక్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ దారుణం అండ్ ఎంగేజింగ్ గా లేకపోవడం. అది గానీ కరెక్ట్ గా పడుంటే, ఎంగేజింగ్ గా తీసుంటే మూవీ మామూలుగా ఉండేది కాదు. మూవీ స్టోరీ డివేట్ అయ్యింది అని చెప్పే ఆ మహాప్రభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సేమ్ మంత్ జులైలోనే 17th అంటే 2026లో, అంటే ఎగ్జాక్ట్లీ 1 year లోపు క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఒడిసీ మూవీ ఒకటి వస్తుంది. దాంట్లో కూడా హీరో ఒక పెద్ద యుద్ధం తర్వాత ఇంటికి రిటర్న్ బయలుదేరతాడు. బట్ ఇంటికి రావడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. ఆ మార్గ మధ్యలో, ఆ జర్నీలో చాలా అడ్వెంచర్స్ చేస్తాడు. అవన్నీ చేస్తూ చివరికి ఇంటికి చేరుకుంటాడు. దెన్ వీళ్ళు అప్పుడు కూడా అదేంటి హీరో స్ట్రైట్ గా ఇంటికి రావాలిగా, మధ్యలో ఈ అడ్వెంచర్స్ ఏంటి, ఆ డీవియేషన్స్ ఏంటి అని అంటారా? సో అదే నా బిగ్గెస్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా వాళ్ళ క్వశ్చన్ వేరు, ఎందుకంటే ఆ స్టోరీ అలాగే ఉంది, అది హిస్టరీ, దాన్ని అలాగే తీస్తారు. అండ్ అఫ్ కోర్స్ దాన్ని తీసేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ గారు. సో ఆయన నెక్స్ట్ లెవెల్లో తీస్తారు, ఎంగేజింగ్ గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు అనుకున్న స్టోరీ అండ్ కాన్సెప్ట్ లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక జర్నీ ఉంది, అందులో వీరమల్లు రకరకాల మనుషుల్ని కలుస్తాడు, రకరకాల అడ్వెంచర్స్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ కలిసే విధానం, ఆ అడ్వెంచర్స్ అవన్నీ సెట్ అవ్వలేదు, అంటే ఎంగేజింగ్ గా చూపించలేదు. అదే ఎంగేజింగ్ గా చూపించుంటే, సరిగ్గా ఆకట్టుకునేలాగా చూపిస్తే బాగుండేది. సో ఇక్కడ కూడా ఈ హరిహర వీరమల్లు మూవీలో ఒక ఫిక్షనల్ స్టోరీలో కొంత రియల్ హిస్టరీని కలిపారు. అదే వాళ్ళ స్టోరీ అండ్ కాన్సెప్ట్, అండ్ దాన్ని ఎంగేజింగ్ గా తేలేకపోయారు. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి హరిహర వీరమల్లు కోసం ద ఒడిసీ అనే మూవీని కంపేర్ చేస్తారా అంటే, ఇక్కడ కంపారిజన్ కాదండి. ప్రతి మూవీకి ఒక స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఉంటుంది. అది బాగా తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది, వర్స్ట్ గా తీస్తే ఫ్లాప్ అవుతుంది. సో అది బాగా కంపెల్లింగ్ గా, ఎక్స్ట్రాడినరీగా చూపిస్తే బాగుండేది. అది మిస్ అయిందని క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ. సో అదంతా చెప్పకుండా డీవేట్ అయ్యింది, అదైంది, ఇదైంది అని వాళ్ళందరూ అంటున్నారు. అండ్ అలాగే కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు లేని విధంగా బయటకు వచ్చి ఈ మూవీని ప్రమోట్ చేశారు. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. డెఫినెట్గా ఆడియన్సే డిసైడ్ చేస్తారని ఆయన క్లియర్ కట్గా ఖరాఖండిగా చెప్పేశారు. సో ఆడియన్సే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ నా ఒక్కడి ఒపీనియన్ మాత్రమే. అండ్ నిధి అగర్వాల్ గారు ఈ మూవీ మిస్ అయిన డిసెంబర్లో రాజసాబ్ ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇన్నేళ్ళు చాలా బాగా పేషెన్స్గా ఉన్నారు, అందుకోసం మెచ్చుకోవచ్చు. అండ్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే మూవీకి వెళ్ళండి, ఆ యుఫేరియాని ఎంజాయ్ చేయండి. సో ఓవరాల్గా మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ సెకండ్ పార్ట్ తీస్తారా లేదా అనేది ఇప్పుడే కామెంట్ చేయండి. ఒకవేళ తీస్తే ఎప్పుడు వస్తుందో కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.